మేము తింటున్న టైంలో చూడండి కింద నుండి ఎలా వచ్చేస్తుందో ఫాగ్, చాలా బాగుంది. ఇటువైపు మొత్తం చూడొచ్చు మీరు ఎలా ఉందో సర్కిల్. అక్కడ చూడు అద్భుతం, పైన చూడు ఎంత బాగుందిరా బాబు. అక్కడే వెళ్తున్నాం చందు, అక్కడే పోతున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా బాగుంటది, మన వెళ్ళే కొలది ఇంకా బాగుంటది. అమ్మాయి ముందురా బాబు. వచ్చినప్పుడు వర్షం చాలా గట్టిగా ఉంది, రెయిన్ కోట్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. కొత్త ప్రపంచానికి వచ్చినట్టు, అంటే యాక్చువల్లీ మన ఏరియా నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. యాక్చువల్లీ అనిపిస్తుంది చూడటానికి. దట్టమైన అడవులు, చూడు కాఫీ ప్లాంటేషన్ పక్క పక్కన. ఇక్కడ కర్రలు రెడీ చేసుకున్నారు చూడు, ఈ సేల్ అనుకుంటాను. ఈ తోట వేస్ట్ అవ్వకుండా నరికి పక్కన పెట్టుకున్నారు. ఇది ఈ తోట సీడ్ తీసుకుంటే కాఫీ బాగా ఎదుగుతుంది. ఎన్ని కర్రలు పెట్టారు చూడు, పంట కూడా బాగా వస్తుంది. సూపర్. అంటే మనకు ప్రతిదీ ఉపయోగపడుతుంది, ఏది వేస్ట్ చేయడానికి లేదు, అలాగని ఏది వేస్ట్ చెయ్యాలి కూడా, ప్రతిదీ యూజ్ చేస్తారు. ఈ రోజు అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కింద లోయ చూడొచ్చు మీరు. ఈ అద్భుతాన్ని చూడడానికి మేము అంత దూరం నుంచి పైన కొండ అయితే ఎక్కేసి వచ్చామన్నమాట. ఎలా ఉందంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే ఇంకో కొత్త ప్రపంచాన్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు కూడా చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు టైం 11:45 అయింది. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అవ్వడానికి ఒక పావు గంట ఉందన్నమాట. ఇంకా ఈ టైంలో ఇంత కూలింగ్ ఉంది. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఒక కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు మనం. పాల సముద్రం ఇక్కడ ఉంటుంది. ఏదో ఒక రోజు మేము అది కూడా మీకు చూపిస్తాం. సో మనం అనుకున్న ప్లేస్ ఇది అన్నమాట. కుకింగ్ అది చేసుకోవాలి కాబట్టి మనం కిందన వెళ్దాం. కిందన లొకేషన్ బాగుంది. లొకేషన్ అంటే మనకు కుకింగ్కి మంచి అవైలబుల్ ప్లేస్ అన్నమాట. ఒక రాయి అయితే ఉంది, అక్కడ వెళ్ళి మనం మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం. నాకు ఒక డౌట్, వాటర్ ఎందుకు బరువు ఉంటుంది? వాటర్ ఎందుకు బరువు ఉంటుంది? వాటర్ కాబట్టి కరెక్ట్. బరువు ఉంటుంది, వాటర్ కాబట్టి బరువు ఉంటుంది. గాలి ఎందుకు బరువు ఉంటుంది? గాలి కాబట్టి బరువు ఉంటుంది. గాలికి బరువు ఉండదు, ఫలానా ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉండదా? గాలికి బరువు ప్రతి దానికి బరువు అనేది ఉంటుంది. పంచభూతాలు మొత్తం బరువు ఉన్నదంటే వాటర్ మొత్తం పడేసేస్తే మన పరిస్థితి ఏంటి? స్పాట్ అనమాట. చాలా పెద్దది ఉంది బ్రో. చాలా ఇదండి మన డ్రాగన్ చికెన్ కోసం ఇన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నాం. ఎలాగంటే పుల్ కోడిని తీసుకొచ్చాము, బోన్స్ సపరేట్ చేస్తాం అనమాట. ఇది డ్రాగన్కి సంబంధించి డ్రాగన్ చికెన్ ఇలా కట్ చేసుకున్నాం. సో మసాలాలన్నీ ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ పౌడర్, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర కారం, ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకొని మనమైతే డ్రాగన్ చికెన్ ఒకదాని తర్వాత ఒకటి అది వేసుకుంటూ మనం కలిపేసుకోవాలి. దాంతోపాటు ఎగ్స్ కూడా వేస్తున్నాను 2. ఇలా పగిలింది, పర్వాలేదు. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. వావ్ వావ్, చాలా బాగుంది.
ఇది చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. ఓకే, వాసన వస్తుంది. చాలా బాగుంది. ఇదంతా వేగింది కదా మనం వేసుకున్నది. దాని తర్వాత అయితే మనం చికెన్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అయితే మనం డ్రాగన్ చికెన్ వేసేద్దాం. స్పైసీగా రెడీ అయిపోయింది మన డ్రాగన్ చికెన్. ఓకే, మన డ్రాగన్ చికెన్ అయితే పూర్తిగా రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు దించేసుకోవడమే. ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, వాసనకే నోరు ఊరిపోతుంది. ఇక్కడ పట్టుకుంటుంటే కాలుతుంది అనమాట, అందుకే ఒక చేతనే పట్టుకుంటున్నాను. స్పైసీ చిల్లీ చికెన్ కాదు, విత్ రైస్ డ్రాగన్ చికెన్. ఓకేనా, రైస్ చిల్లీ చికెన్ అనుకున్నారు. ఓకే, టేస్ట్ ఎలా ఉందో, ఈ వాతావరణం యొక్క ఫ్లేవర్ యాడ్ అయిందా లేదా, కర్రలతో వండాం కదా, కర్రల యొక్క ఫ్లేవరు, ఈ వాతావరణం యొక్క ఫ్లేవరు, ఈ కింద నుండి వస్తున్న చల్లగాలి మంచు దాని యొక్క ఫ్లేవరు ఎలా ఉందో మనం ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం మనం తిన్న తర్వాత. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మా రాహుల్ బ్రోకి ఇస్తున్నాను నేను. గణేష్ బాధపడతాడు, ఆడి పేరు చెప్పలేదని ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎక్స్ట్రా పర్సన్. ఓకే, డ్రాగన్ ఓకే. అయితే ఇప్పుడు డ్రాగన్ చికెన్ వేసుకున్నాం కదా, దాని ఫ్లేవర్ ఎలా ఉందో మనం టేస్ట్ చూసి తెలుసుకుందాం. ఇదిగో డ్రాగన్ చికెన్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తిని చూద్దాం. సూపర్, అసలు అద్భుతంగా ఉంది. కొత్త రకమైన ఫ్లేవర్ కలిసినట్టు అనిపిస్తుంది, చాలా ఆసం అనమాట. దాంతోపాటు సాస్ వేసుకున్నాము, మార్కెట్లో తీసుకున్న సాసు వేసుకున్నాం, చాలా బాగుంది, సూపర్. చూడు బ్రో, మేము తింటున్న టైంలో చూడండి కింద నుండి ఎలా వచ్చేస్తుందో ఫాగ్, చాలా బాగుంది. ఇటువైపు మొత్తం చూడొచ్చు మీరు ఎలా ఉందో సర్కిల్. అసలు మేము కనిపిస్తున్నామో లేదో తెలియదు కెమెరాకి, అంతలా ఉంది, మొత్తం మూస్తుంది.
చుట్టుపక్కల ఒక 100 మీటర్స్ దూరం నుంచి అసలు మనిషి అనేవాడు కనిపించాడు, అలా ఉంది. మేము మధ్యలో ఉన్నాము, ఈ చుట్టుపక్కల 2-3 అడుగుల వరకే కనిపిస్తుంది మాకు. చందు, డ్రాగన్ చికెన్ ఎలా ఉంది? డ్రాగన్ చికెన్ మన రెస్టారెంట్ ఎలా చేస్తారు అలానే వచ్చింది, నిజంగా చాలా బాగుంది. సో ఇంత బాగా వస్తుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి అయితే వచ్చింది, మనకు కావాల్సినట్టుగానే వచ్చింది. తింటుంటే ముక్కలా కరిగిపోతుంది. డ్రాగన్ చికెన్ తింటూ మధ్యలో ఉల్లిపాయ, సూపరు. ఇప్పుడు మన రాహుల్ బ్రో చెప్తాడు. అద్భుతమైన లొకేషన్లో డ్రాగన్ చికెన్ అయితే చాలా బాగుంది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. మన అన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు, బాగుంది టేస్ట్ అయితే. ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఏదైనా టేస్ట్ తయారు చేయగలిగితే సొంతంగా ఆ ఫీలే వేరు. పైగా ఇంత మంచి లొకేషన్లో ఇలాంటి అద్భుతమైన వాతావరణంలో మేమైతే ఈ డ్రాగన్ చికెన్ తింటున్నాం. దాంతోపాటు మధ్యలో ఉల్లిపాయ ముక్కలు కరకరం అంటే భలే ఉంది. చంద్రబ్రో ఎలా ఉంది? సూపర్, బుర్రపాడు కదా. లొకేషన్ చూడు అసలు ఏముంది, అదే కదా. మనం తింటుంటేనే పొగ మంచి ముఖం మీద వస్తుంటే వేరే ఫీల్. అంటే ఇక్కడ ఒక లొకేషన్ ఉంది తీసుకొచ్చాను కదా, ఇప్పుడు నమ్ముతావా లేదా చెప్పు. అద్భుతంగా ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లొకేషన్ వస్తుంది మనం వెళ్ళబోతున్నామని. గణేష్ బావా, డ్రాగన్ చికెన్ బాగానే ఉంది, లొకేషన్ ఎలా ఉందో చెప్పు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ బావ, చాలా బాగుంది, చాలా వండర్. గణేష్ అయితే మా కోసం కర్రీ ఏం లేదని గ్రేవీ గ్రేవీ తయారు చేసాడు బొక్కలతో. ఇలా తింటున్నాను బొక్కలు. సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, వర్త్ వర్మ వర్త్ అని, నిజంగానే వర్త్ ఈ ప్లేస్. బాబా, అన్నంలో ముక్క కలుపుకొని తింటుంటే ఉంది. దంపుడు రైస్ కదా, మామూలు టేస్ట్ రావట్లేదు నిజంగానే. దంపుడు రైస్ రైస్ మేము పండించుకున్నదండి, పండించుకున్న రైసే వండుకున్నాం. పండించుకున్న రైస్తో మధ్యలో ఈ చికెన్ కర్రీ, డ్రాగన్ చికెన్ నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కూడా ఈ టైంలో ఈ లొకేషన్ విజిట్ చేయండి, ఎర్లీ మార్నింగ్ రండి, కొత్త ప్రపంచాన్ని చూస్తారు మీరు ఖచ్చితంగా. సో ఇదండి ఇవాళ వీడియో. ఏంటంటే మన డ్రాగన్ చికెన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సీన్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, చూస్తూ ఎంజాయ్ చేసాము. పొగమంచు వెనకాల చూస్తున్నారు కదా, పొగమంచు ఎలా ఉందో. మా చుట్టుపక్కల 360 degrees మొత్తం ఇలా పొగమంచు కమ్మేసింది, పక్కన ఉన్న వాళ్ళు మనుషులు కూడా కనిపించారు. అయితే ఇలాంటి మంచి వీడియోలో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు వస్తూనే ఉంటాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీను. థ్యాంక్ యూ.